దేవుని సృష్టి చూస్తారా? సృజించిన సృష్టి. అక్కడ మొక్క ఉంది, కానీ మొక్కలోనే మెరుపు కనపడతాయి. చూడండి ఫ్రెండ్స్, దేవుడు ఇచ్చిన గొప్ప వృక్షం కాదు. ఆ మొక్క చుట్టూ చేపలు ఎదుగుతూనే ఉన్నాయి. ఎంత హైటెక్ ఎదిగిన లోకం దేవుడు ఎక్కడో అక్కడ ముడి పెడుతూనే ఉంటాడు కదా ఫ్రెండ్స్. అటువంటి సృష్టి ఈ లోకం, పరిశుద్ధ లోకం కాదు. ఆయన సృష్టించిన సృష్టి, కానీ మనం ఆయన సృష్టిని నరకంగా మార్చుకుంటాం. విశ్వాసం ఎంతో కాలం ఉంటుంది అనుకునే ప్రతి ఒక్కరు ప్రార్థనలో పాల్గొంటూనే ఉంటారు. కానీ అవిశ్వాసంతో ఉండేవాళ్ళు ఇంకా ఆత్మను నశించుకోకుండా రక్షించుకోలేకపోతున్నారు జనాలు. ఇదే పరలోక రాజ్యంలోని మొదటి మెట్టు అనుకుంది. కాకపోతే దేవుని సృష్టి అంతా ఆయన పరమనందు ఆశూన్యుడై ఉన్నాడు కదా. దేవదూతల శబ్దంతో, గొప్ప కోట్లాది దూతల స్వరమండలంతో ఆయన చుట్టూ మనము ఏదైనా పర్వతం, ఏదైనా తోటలో ఉన్నట్టు ఏదైనా తోటలో ఒలివ మొక్క వలె నువ్వు నేను ఉండాలంటే నిత్యము ఆయన చుట్టూ ఆరాధికునిగా ఉండాలి. మనం ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి. ప్రకృతి ఎంతో ఆనందకరమైనది, సృష్టి కూడా ఎంతో ఆనందకరమైనది. జీవాహారం ఇచ్చి యెహోవా సృష్టి అంతటినీ కలుగజేసిన దేవుడు, జీవజల నాటి నా యొద్ద నన్ను పుట్టింపజేసిన దేవుడు. కానీ మనం వాటిని నిశ్చలమైన మనసుతో లేక నిస్వార్థమైన మనసు, భూముల కోసము, రాజ్యాల కోసము, తర్వాత దేశాల కోసము పోరాడుతూనే ఉన్నాము. ఆ పోరాటంలో దేవుని సృష్టి అంతా కనుమరుగైపోతుంది. చాలా మటుకు తాబేళ్ళు, జీవజల వృక్షములు నశించిపోయింది. చాలా మటుకు దేవుడు సృష్టించిన తన స్వాస్థంతో సృజించిన మనుషులు కూడా నశించిపోయారు. నశించిపోతున్న కాలం బట్టి మనం కాలక్రమేణా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఈ సృష్టి అంతటిని తనకు తానే కలగజేసుకున్నాం అని మనిషి అనుకుంటున్నాడు తప్ప దేవుడు మటుకు తన